హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. పేరేంటి? చిన్న బ్రో. చిన్న చిన్న ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ ఆర్ అరేంజ్ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసి? 90% లవే బ్రో. లవ్ లవ్ మ్యారేజ్ ఖచ్చితంగా. ఎందుకని బ్రో ఇప్పుడు ముక్కు మొఖం తెలియని అమ్మాయిని చేసుకోకుండా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి బెస్టే కదా. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, లవ్లో ఉందా ఏం చేస్తుందో కూడా మనకు తెలియదు. అమ్మాయి గురించి ఏం మనకు తెలియదు. అదే మనం లవ్ చేసిన అమ్మాయి ఏంటో అది మన టచ్లో ఉంటాం, మనం ఇష్టపడే అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయితో ఒకలా ఉంటుంది, వాళ్ళతో ఒకలా ఉంటుంది. ఈ బాండింగ్ వేరే, ఆ బాండింగ్ వేరే. ఒక మాటలో చెప్పాలంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంట. 99% లవే బెస్ట్ బ్రో ఈ రోజుల్లో. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో లవే బెస్ట్ ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మరి ఈ రోజుల్లో అమ్మాయిలు బేబీ మూవీస్ టైప్ లాగా ఎక్కువ చాలా 50-60% వరకు అట్లానే ఉన్నారు అంటున్నారు. ఉంటారు బ్రో, ఖచ్చితంగా ఉంటారు. ఈ రోజుల్లో పెట్టి ఎవరిని నమ్మడానికి లేదు, కానీ అటు ఇటు చూసుకున్నా సరే దానికంటే లవే బెస్ట్. లవే బెస్ట్. అరేంజ్ మ్యారేజెస్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా బ్రో. మరి అరేంజ్ మ్యారేజెస్ అంటే పేరెంట్స్ అంతా ఉంటారు, అట్లానే ఏమైనా గొడవలు అయినా కానీ దగ్గరుండి చూస్తారు. బ్రో లవ్ కూడా ఇంట్లో కన్విన్స్ చేసి ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకుంటే అదే అట్లే వస్తుంది కదా. ఇప్పుడు లవ్ అంటే ఎక్కడికో లేచిపోయి మ్యారేజ్ చేసుకొని చెప్పట్లేదు కదా. లవ్ చేసి ఇంట్లో ఒప్పించుకొని అందరినీ చేసుకుంటే అది బెటర్ కదా, అది చెప్పేది. అయితే ఇప్పుడు చాలా వరకు లవ్ లో సరిగ్గా అండర్స్టాండింగ్ లేక సూసైడ్స్ అట్లానే డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో అలాంటి వారికి ఏం చెప్తావు? అది ఒక బాండింగ్ లేని వల్ల అట్లా జరుగుతుంటాయి బ్రో. ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్, ఎందులోనే సరే ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుద్ది. అండర్స్టాండింగ్ అనేది మెయిన్ అండర్స్టాండింగ్ బ్రో. ఇదే కాదు, ఫ్రెండ్స్ అయినా, ఫ్రెండ్స్లో అయినా, లవ్లో అయినా, ఎందులో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఉండాలి. తర్వాత అది ఏదైనా సరే నిలబడుతుంది. ఓకే. లవ్ మ్యారేజెస్ లో ఎక్కువగా ఏ ఉండాలంటే ఏం చెప్తా? లవ్ మ్యారేజెస్ అనే అంటున్నావు కదా, సో లవ్ లో ఏది ఇంపార్టెంట్? అదే బ్రో ఇప్పుడే చెప్పాను కదా, పర్సన్ ఆర్ క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్ ఉండాలి బ్రో. సెకండ్ థింగ్ మనీ. ఈ మనీ లేదంటే ఎంతున్నా వేస్ట్ అక్కడ. అది లవ్ అయినా ఏదైనా సరే మెయిన్ ఇప్పుడు మనీతో కూలిపడు. మనీ లేకపోతే ఏదైనా కష్టమే. మనీ కూడా ఉండాలి. మెయిన్ మనీ బ్రో. మనీ ఉండాలా కాదు, మెయిన్ మనీ. ఓకే. సో మరి అరేంజ్ మ్యారేజెస్ అవి ఒక 10% బెస్ట్ బ్రో ఈ జనరేషన్లో చెప్తాను నేను. ఆ జనరేషన్లో కాదు, ఈ జనరేషన్ ఒక 10%, ఒక 20% వేసుకో. అంటే నా వరకు అయితే లవ్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయితో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఆ అమ్మాయి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం, అమ్మాయి ఎలాంటిది, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఏమో అన్నీ తెలుసుకుంటాం కాబట్టి లైఫ్ పార్ట్నర్ మనం ఓకే. అదే ముక్కు మొహం తెలియని అమ్మాయి గురించి మనకేం తెలియదు కదా, అది ఎవరైనా లవ్ చేస్తుందా ఏంటన్నది. లవ్ మ్యారేజ్ అంటున్నావు కాబట్టి, సో నీ నుంచి ఏం సజెస్ట్ చేస్తావు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? నా నుంచి అంటూ ఏం లేదు బ్రో. లవ్లో అయితే ఒకటే, లవ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్, బాండింగ్ ఉండాలి. ఖచ్చితంగా లవ్ 100% సక్సెస్ అవుతుంది. ఇదైతే నేను చెప్పగలను. లవ్ బెస్టే బ్రో, కానీ మెయిన్ అండర్స్టాండింగ్. ఇదైతే నేను 100% చెప్తాను నేను. హాయ్, హలో, పేరేంటి? పూజ. పూజ. సో పూజ గారు, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ ఆర్ మనీ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు? నాకు అయితే రెండు ఇంపార్టెంటే, బట్ ఈ రోజుల్లో రెస్పెక్ట్ ఇచ్చేది మనీ చూసే మోస్ట్లీ, సో మనీ అనే చెప్తాను. మనీ ఎందుకని మనీ? ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ రెస్పెక్ట్ ఇచ్చేది మనకి మనీ చూసే. మనీ లేనప్పుడు ఏముండదు నా ప్రకారం ఈ రోజుల్లో. అంటే లవ్ లేదంటారా ఎవరి దగ్గర? పర్సనలీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. అంతే. ఎందుకని? రీజన్ ఏం లేదు. అంటే ఈ ఏజ్లో అయితే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అంతే. ఎట్లుంది నవడేస్ ఇప్పుడు మామూలుగా ఈ డైవర్స్ ఇదంతా అసలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా. సో లవ్ మ్యారేజెస్ చేసుకొని డైవర్స్ తీసుకోవడం, సో ఇట్లా ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి, దేనివల్ల అంటారు? అంటే అందరికీ అలా అవ్వదు. కొంతమంది ఉన్నారు అండర్స్టాండ్ చేసుకుని, కొంతమందికి అవుతూ ఉంటుంది. డిపెండ్స్. అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యలో. లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, దాన్ని ఒక ఆపోజిట్ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి. నువ్వు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళని వెళ్ళినప్పుడే యూ కెన్ బీ సంథింగ్, అది మంచిగా కంటిన్యూ అవుతుంది. లేదు ఈగో నాదే అవ్వాలంటే డివోర్సే అవుతుంది. ఇంకా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. యా. మరి ఈ జనరేషన్ లో అంతా ఉన్న వాళ్ళంతా ఎక్కువ లవ్ ని సపోర్ట్ చేస్తా లవ్ మ్యారేజ్ ఇవన్నీ చేసుకుంటున్నారు కదా. సో ఎందుకని మీకు వాటి మీద అంటే ఇంట్రెస్ట్ లేదు, రాలేదంతే. అరేంజ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? అరేంజ్ మ్యారేజ్ అంటే నాకైతే పర్సన్ గురించి తెలుసుకోవాలి. ఎవరో వెళ్ళి స్ట్రేంజర్ని అయితే వెళ్ళి పెళ్లి చేసుకోలేము కదా.
సో యూ నీడ్ టు నో అబౌట్ దట్ పర్సన్. ఈవెన్ నీ పేరెంట్స్ చూపించినా యూ నీడ్ టు టేక్ టైం. ఆ పర్సన్ గురించి తెలుసుకొని మీ ఇద్దరికి సెట్ అవుతుంది అనుకున్నప్పుడు యూ నీడ్ టు టేక్ అ స్టెప్, బికాస్ మ్యారేజ్ ఇస్ అ వెరీ బిగ్ స్టెప్. ఎట్లుండాలి ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్? ఏం లేవు నాకు ప్రస్తుతానికి. క్వాలిటీస్ ఏం లేవా? అంటే కేరింగ్ ఉండాలి, నన్ను అర్థం చేసుకుంటే చాలు ప్రస్తుతానికి. నాకు శాలరీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, నన్ను మంచి చూసుకుంటే చాలు. యా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో, పేరేంటి? సాజిద్. సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకో? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఒకటి ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి చేసుకునే కంటే కూడా ఒక న్యాచురల్ ఫ్లోలో, లైక్ ఐదర్ ఇట్ ఈస్ లవ్ ఆర్ అరేంజ్డ్, ఒక ఫ్లోలో ఏది వెళ్తూ అంటే మనకి ఏది సూట్ అవుతుంది అనే ఒకటి ప్లాన్ చేసుకొని ముందే పెట్టుకొని దాన్ని బట్టి మనం ఒక మ్యారేజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. బట్ నన్ను ఇంకా పాయింట్అవుట్ చేసి అడిగితే నేను ఇంకోటి కూడా చెప్తాను, అరేంజ్డ్ మ్యారేజ్ కంటే లవ్ ఈజ్ బెటర్ అంటాను. అంటే లవ్ ఎందుకు బెటర్ అంటే, అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఏ పాయింట్ అంటే, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏదో ఒక బిజినెస్ డీల్ లాగా అయిపోయింది కాబట్టి, కట్నాలని లేకపోతే ఎంత ఆస్తులు ఉన్నాయని ఇలాంటి ఒక బిజినెస్ డీల్ అయిపోయింది కాబట్టి నేను లవ్ అయితే బెటర్ అనుకుంటాను. అండ్ ఇంకా పాయింట్అవుట్ చేసి అడిగితే అసలు మ్యారేజే వద్దంటాను. ఎందుకని మ్యారేజ్? అదే నేను స్టార్ట్ చేశాను కదా, ఫస్ట్ న్యాచురల్గా ఏదైతే అది ఓకే, ఎదర్ లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. ఆ తర్వాత లవ్వే బెటర్ ఆ రెండిట్లో, ఆ తర్వాత అసలు మ్యారేజే వద్దు, సింగిల్గా ఉండడమే బెటర్ అంటున్నాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి లవ్ అదే మీన్ మ్యారేజే ఎందుకు వద్దు అంటే, ఇప్పుడున్న మన కైండ్ ఆఫ్ ఎర్నింగ్స్కి, మన జనరేషన్ ఎర్న్ చేసే మన క్యాపబిలిటీకి మనకి మ్యారేజ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ నుంచి అది ఒక ప్రెషర్ లాగా, బర్డెన్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు మన ఇన్కమ్ లెవెల్ ఎంత చూసుకొని మనం ఒక సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడం అంటే, మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని సొసైటీకి ఇచ్చి వాళ్ళ త్రూ ఇంకా లెగసీ క్యారీ చేసుకుంటూ వెళ్ళే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ జనరేషన్కి, మనకి ప్రజెంట్ ఉన్న మన ఎర్నింగ్ క్యాపబిలిటీస్కి కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఎందుకంటే ఒక సొసైటీ కోసమనో, రిలేటివ్స్ కోసమనో, లేకపోతే మనకి ఓన్గా మనకి ఒక వైఫ్ ఉంటే బాగుంటుంది, దాంతో ఒక రొమాంటిక్ లైఫ్ ఉంటే బాగుంటుంది, పిల్లలు ఉంటే బాగుంటారు, పిల్లలు పుట్టాక ఆ కైండ్ ఆఫ్ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ అదంతా కొంచెం ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అయితే అరేంజ్ మ్యారేజెస్ అంటే ఏం చెప్తాం? దాని గురించి చెప్తున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నా దృష్టిలో అదొక లగ్జరీ లైఫ్. మనకి ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ కంటే, ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ సినిమా చూడడం, తర్వాత ఒక సింగిల్ స్క్రీన్లో సినిమా చూడడం, రెండింటికి ప్రిఫరెన్సెస్ని బట్టి, ఇప్పుడు మనకి ఉన్న ఎర్నింగ్ క్యాపబిలిటీని బట్టి మనం ఏదైనా చూస్ చేసుకుంటాం. మల్టీప్లెక్స్ సినిమా చూడాలంటే అరౌండ్ ఒక 500 అవుతుంది మినిమం ఒక పర్సన్కి. ఆ సినిమా చూసినా ఒకటే, 100 రూపీస్లో సింగిల్ స్క్రీన్లో సినిమా చూసినా సేమ్ సినిమా. కాకపోతే ఎవరి ఇండివిజువల్ పర్సెప్షన్ వాళ్ళది. కొంతమంది దాంట్లోనే చూస్తే మూవీ చూసిన ఫీల్ వస్తుంది, అందులోనే చూస్తారు. కొంతమంది సింగిల్ స్క్రీన్లో చూసి కూడా అడ్జస్ట్ అయిపోతారు. సో నేనేమంటానంటే, సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ ఏదన్నా మనకి పర్సనల్గా ఏమన్నా కోరికలు ఉంటే, అవి ఏమన్నా లైక్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అవి కానిచ్చేస్తూ ఉండడం బెటర్. బట్ నువ్వు నీ ఎర్నింగ్ క్యాపబిలిటీ 100 రూపీస్ సినిమా చూసేవాడి కూడా ఇంకో 400 అప్పు చేసి మరి 500 సినిమా అంటే మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నీకు ఎంతవరకు కరెక్టో అంతవరకే. అంటే బర్డెన్, ప్రెషర్, అప్పులు చేసి మరి పెళ్లిళ్ళు చేసుకుని కష్టాలు పడి తర్వాత మళ్ళీ దాన్ని ఇంకెవరి మీద రుద్ది మళ్ళీ మీరు ఆ మ్యారేజ్ లైఫ్లో ఆ మ్యారేజ్ లైఫ్లో మీకు మీ వైఫ్ని సరిగ్గా సాటిస్ఫై చేయకుండా, మీ పిల్లల్ని సాటిస్ఫై చేయకుండా, మీ పిల్లలే రేపు పొద్దున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ, ఇట్లాంటివన్నీ మళ్ళీ అవసరమా బ్రదర్? సో థింక్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్. ఐదర్ ఇట్ ఈస్ ఎ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ మీ క్యాపబిలిటీ అంటే నేను తక్కువ చేయట్లేదు ఎవరిని, బట్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే 100 సార్లు ఆలోచించుకుంటున్నాను, ఆమ్ ఐ రెడీ ఫర్ మ్యారేజ్ ఆర్ నాట్ అని. నేను నాకు ఈ జాబ్ చేస్తున్నాను, ఈ శాలరీ వస్తుంది, నాకు ఇంకో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం నేను ట్రై చేస్తున్నాను. ఎందుకు అంటే నేను ఒక మంచి లైఫ్ కోసం, నాకు పెళ్లి చేసుకోవాలి, నాకు పిల్లల్ని కనాలి, సో అన్నీ ఉన్నాయి. బట్ వాటికి ఎంతవరకు మనం అవన్నీ మనం చూసుకోగలం అనేది చూసుకుని చేసుకోవాలి. హాయ్ బ్రో, పేరేంటి? శ్రీకాంత్. నీది? శేఖర్. సో భయ్యా, లవ్ ఆర్ మనీ ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే చూస్ చేసుకుంటారు? లవ్ ఆర్ మనీ? మనీ. ఎందుకని మనీ చూస్ చేసుకుంటారు? మనీ అంటే మనీ ఉంటే అన్నత్తాయి కదా బ్రో.
మనీ ఉంటే ఇప్పుడు పోరి కావాలన్నా కానీ మనీ కావాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఎట్లా అంటే మన దగ్గర కొన్ని రోజులు ఉంటుంది పోరి ఉంటుంది, మన దగ్గర పైసలు లేకుంటే వేరే వాడిని చూసుకొని పోతుంది కదా. మనీ ఉంది అనుకో, మనీ ఉంటే కొంచెం మనీతోని సెట్ చేసుకోవచ్చు అట్లా. మనీ ఉంటే మనతో ఉంటుంది. ఓకే, మనీ ఉంటేనే పోరి ఉంటది అంతే, అవునంతే. లేకుంటే పోరి ఉండదు అంటారు. పోరి ఉండదు. ఎందుకని ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ అంటే అయినాయి, 2-3 అయినాయి. ఆహా. ఏంటి ఆ స్టార్ స్టోరీస్? ఎందుకు లేవు అది అని. ఏంటి భయ, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎందుకని లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళు అమ్మాయిలు ఎట్లుంటారో తెలియదు కదా బ్రో. మన ఎట్లా అంటే అది అంత ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఉంటారు. లవ్ మ్యారేజ్ అంటే ఇక కొంచెం మనతోనే ఉంటారు కాబట్టి కొంచెం మనకు తెలిసి ఉంటుంది కాబట్టి అట్లా బెస్ట్. మరి పైసలు ఉంటేనే అమ్మాయి ఉంటుంది అంటున్నావు కదా? అంటే అట్లా కాదు బ్రో, పైసలు ఉండాలి, లవ్ మ్యారేజ్ లవ్ ఉండాలి, పైసలు ఉండాలి, రెండు ఉండాలి. బతకడానికి కోసం డబ్బులు కావాలి కదా. మనీ ఇంపార్టెంట్, చేసుకున్న అమ్మాయి కూడా బాగుండాలి. ఏంటి క్వాలిటీస్ ఏంటి? ఐశ్వర్య రాయ్ ఉండాలా, అనుష్క శర్మ అట్లేం లేదు, అది అర్థం చేసుకున్న అమ్మాయి ఉంటే సరిపోతుంది. అర్థం చేసుకునే అమ్మాయి ఆ. అంటే ఎలాంటి అమ్మాయి? అలాంటి అమ్మాయి అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మనల్ని అర్థం చేసుకొని పర్లేదు అని అర్థం చేసుకొని సర్దుకుపోయేటట్టుగా ఉండాలి. సో భయ్య, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లో రెండు ఏది బెటర్ అంటావు? లవ్ మ్యారేజ్ బ్రో. చూస్ చేస్తా లవ్ మ్యారేజ్ అంటే అంతకన్నా ముందు నువ్వు ఎట్లా అడిగినావు అంటే మన లవ్ ఆర్ మనీ అంటే నీ మనీ అని చెప్పినా. దానికి వేరే. ఇప్పుడు మన లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ బెస్ట్ బ్రో. ఓకే, ఈ రోజుల్లో చాలా చోట్ల అంటే లవ్ మ్యారేజెస్ చేసుకొని ఇద్దరికి సరైన అండర్స్టాండింగ్ లేక సూసైడ్స్ వరకు వెళ్తున్నారు, డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు కదా. అంటే బ్రో అది చిన్న వయసులో వేసుకుంటే కొంచెం అట్లా ఉంటుంది, కొంచెం మైండ్ మెచ్యూర్ అయినాక వేసుకుంటే